మీ న్యూ రెజల్యూషన్స్ న్యూ రెజల్యూషన్స్ అంటే ఏం లేవు, ద ఫ్లో అంతే. అది చేసా ఇది చేసా కటింగ్స్ ఏం లేవు. ఎనీ విష్ ఇన్ 2026? 26లో విషయం లేదు కానీ పేరెంట్స్ ఉంటారు కదా, ఇక వాళ్ళు కూడా వాళ్ళ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఇక మనం కూడా యాడ్ అయ్యి వాళ్ళతో పాటు వెళ్ళిపోవడమే అంతే. సో ఆబ్వియస్లీ ఒక గర్ల్కి విష్ అంటే మ్యారేజ్ అని అంతే ఉంటుంది, అంతకు మించి ఏమి ఉండదు. సో మేబీ పెళ్ళి అవ్వచ్చు. ఓకే. ఎనీ రిగ్రెట్ మూమెంట్స్ ఇన్ 2025 పాస్ట్ ఇయర్? 25లో రిగ్రెట్ ఫీల్స్ అంటూ ఏం లేవు. బట్ డైలీ కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అవి ఉంటా ఉంటాయి కదా, డౌన్స్ అన్నీ ఉంటా ఉంటాయి కదా, వాటినే మళ్ళీ మనము కొంచెం రీక్రియేట్ చేసుకుంటూ వాటి నుంచి కొన్ని ఎక్స్పీరియన్సెస్ పొందుతూ ఫ్యూచర్లో మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ప్రయత్నిస్తాం. ఓకే. ఈ వీడియోస్ నా వ్యూవర్స్ కానీ యూత్కి కానీ ఏదైనా గుడ్ మెసేజ్ పాస్ చేయాలంటే ఒకటి, ఏదైనా గుడ్ మెసేజ్ పాస్ చేయాలి అంటే 2021 నుంచి చూసుకుంటే కనుక మన ఏజ్ వాళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువగా సోషల్ మీడియాలో పనిచేసి ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేట్ చేసి సెట్ ఆఫ్ గోల్స్ అనేవి పెట్టుకొని ముందుకు పోతా ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది. మీరు సింగిల్ మ్యారేజ్? నేనా 2026లో ఐఎమ్ గోయింగ్ టు మ్యారీడ్ అంటే మీరు సింగిల్ మ్యారీడ్ అంటే ఓకే. మీ ఫ్యూచర్ హస్బెండ్ క్వాలిటీస్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్? ఏంటంటే ఎనీ ఎక్స్పెక్టేషన్స్ క్వాలిటీస్ కానీ ఎనీ ఎక్స్పెక్టేషన్స్? ఫ్యూచర్ హస్బెండ్ మీద ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏం లేవు. నేను ఎప్పుడు దేవుని నమ్ముతా. సో ఐ హోప్ మంచి పర్సన్నే పంపిస్తాడు అని నేను అనుకుంటున్నా. ఎక్స్పెక్టేషన్స్ అంటూ ఆ పర్సన్ మీద ఏం లేవు. మంచిగా హార్డ్ వర్క్ చేసి నన్ను మంచిగా చూసుకుంటే, నన్ను మంచిగా చూసుకుంటా అంటే ఇన్ ద సెన్స్ వేరే రకంగా కాదు. సో నాకు కూడా నా వాల్యూస్ని ఎథిక్స్ని కొంచెం వాల్యూ చేస్తూ రెస్పెక్ట్ చేస్తూ చాలు. ఓకే. ఇప్పుడు దేవుడు టాపిక్ వచ్చింది కాబట్టి ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై మిమ్మల్ని ఏదైనా వరం కోరుకోమంటే ఆన్ స్పాట్లో ఏం కోరుకుంటారు? నెక్స్ట్ జన్మ వద్దని కోరుకుంటా. ఎందుకు అంత పెద్ద మాట? అంతే, ఒక లైఫ్ చాలు బ్రో, అంతే. ఓకే. వన్ డే సీఎం ఛాన్స్ వస్తే ఏం చేస్తారు? వన్ డే సీఎం ఛాన్స్ వస్తేనా ఆడపోరుగాలందరినీ కొడతా. ఎందుకు? అదంతే కదా, దానికి వేరే ఆన్సర్ లేదు. థ్యాంక్ యూ. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్.